రాసి దర్శకత్వం వహించి మనకి ఇస్తున్న అండ్ మరి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి ఒక మంచి చిత్రాన్ని సో ఈ వంశీ నందిపాటి రిలీజ్ అని స్వాగతం పలుకుతున్నాము. అలాంగ్ విత్ ఇవాళ టైంని కేటాయించి కమిటీ కుర్రోళ్ళు అన్న సూపర్ బ్లాక్ బాస్టర్ చిత్రం. ఓకే అయితే చెప్పండి. ఫస్ట్ మనం ఇంత మంచి మూవీలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఇక్కడికి రాలేదు కాబట్టి మా తరపున నాగమహేష్ గారు అయితే చక్కగా మాట్లాడగలరు. సో థ్యాంక్ యూ. వెన్నపూస ఇంటి పేరైన తన వంట పట్టించుకుని మా అందరికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉన్న మా ప్రొడ్యూసర్ వెన్నపూస రామారెడ్డి గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. అట్లాగే రంబాల రాజేష్ గారు ఒక ఆక్సిజన్ సినిమాకి అందరికీ హుషారుని ఊపిరినిచ్చినాడు. ముఖ్యంగా అనన్య సామాన్యంగా నటించిన నటి, మహానటి కాబోతున్న నటి అనన్య, అట్లాగే రవితేజ, వాజ్పేయి గారు, వెన్నెల కిషోర్ గారు, ముఖ్యంగా వెన్నెల కిషోర్ గారు లీడ్ రోలు చాలా బాగా చేశాడు ఆయన. మా కెరీర్లో ఇది ఎంత విలక్షణమైన పాత్ర, నా కెరీర్లో చాలా విలక్షణమైన పాత్ర. ఇప్పుడు దాకా గంభీరంగా ఉంటాడు, రౌడీ వేషాలు, విలన్గా సరిపోతాడు అనుకున్నదే ఈ చిత్రం ద్వారా కొంచెం అమాయక పాత్ర కూడా చేయగలడనే నమ్మకాన్ని ఇచ్చుంటానని నా నమ్మకం. వస్తున్న ప్రశంసలు బట్టి చూస్తే ఇచ్చానని ఒక ఇది దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ గారికి, ప్రొడ్యూసర్ వెన్నపూస రమణారెడ్డి గారికి మరొక మార్గం నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, అప్పుడు మా డైరెక్టర్ గారు రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారండి సినిమా కోసం. ఆయన మొత్తం ఆల్రెడీ చూడడానికి కొంచెం సన్నంగా ఇలా ఉండేసరికి 20 గంటలు కష్టపడితే మనిషి అంత వీక్ అయిపోతారండి. అంత వీక్ అయిపోయిన మనిషి కళ్ళలో ఫస్ట్ టైం స్పార్క్ చూశానండి. ఆ రోజు ఆ స్పార్క్ చూశాను, ఎందుకంటే ఆయన చెప్తున్నారు వంశీ గారు మన సినిమా తీసుకుంటున్నారు అని. అదే రోజు సాయంత్రం నేను మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఆనందం చూశానండి. సో దీని అంతటికీ కారణం వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా తీయడం చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అందులోనే ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం. అంటే వాళ్ళకి ఏమైనా సరదా అండి, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంతమంది కాస్ట్ పెట్టి ఇంత సెటప్ పెట్టుకొని, సో ఒక ప్యాషన్తోనే ఒక జెన్యున్ అటెంప్ట్ ఇద్దామని ఇంత కష్టపడి సినిమా తీశారండి. కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇప్పటి రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అంతెందుకు నా సినిమానే ఒకటి మంచి సినిమా రిలీజ్ కోసం కష్టపడుతుంది బయటికి రావడానికి. అలాంటిది అంత కష్టాల్లో మా సినిమాని బయటికి తీసుకొస్తున్నందుకు రియలీ రియలీ థ్యాంక్స్ అండి. ఒక ఫుల్ మీల్స్ లాంటిదండి, అన్నీ ఉంటాయి. అన్నం, పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉంటాయి. ఒక ఆంధ్ర మీల్స్ లాగా ఉంటుంది. అలా మా డైరెక్టర్ గారు దీన్ని డిజైన్ చేశారు. సో మంచి సినిమా. ఆ డిజైన్ చేసిన దానికి మా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో రాజేష్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి కాస్ట్ ఉంది. రవితేజ గారు కానీ, మ్యామ్ కానీ, సార్ కానీ అందరూ చాలా బాగా కష్టపడి ఇష్టపడి పనిచేసాము. హ్యాపీగా నవ్వుకుంటూ వర్క్ చేసాము ఈ సినిమా షూట్ చేసిన రోజులు. ఒక మంచి సినిమా అండి మీ ముందుకు వస్తుంది December 25th. నాకు చాలా మంచి రోల్ ఈ సినిమాలో ఉంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ December 25th. సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేపాటికి ఆల్మోస్ట్ 10 minutes అయిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి పేస్ అందుకుంది. ఇక మూవీ ఆద్యంతో నేను అలా కూర్చుని నేనైతే మెస్మరైజ్ అయ్యి ఆ మూవీ అని చూస్తా. మూవీ అయిపోయిన తర్వాత ఒక 1 minute అసలు ఏం తీసారు అసలు డైరెక్టర్ తీసేసాడు. వెంటనే పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇందాక రాజేష్ గారు అన్నట్టు నెక్స్ట్ రోజు కదా అసలు యాక్చువల్లీ ఆ రోజు ఆయనకి సార్ బ్లాక్ బస్టర్ సార్ సినిమా ఇది, మనం బ్లాక్ బస్టర్ చేద్దాం, దీన్ని చిన్న చిన్న ఇవి ఉన్నాయి అవి మనం ఇక సింపుల్గా కరెక్ట్ చేసుకోవచ్చు, 100% ఈ సినిమా అయితే వచ్చే సినిమాలన్నిటి మీద మనం అయితే దూసుకొని వెళ్ళిపోతాం ఎప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమాని అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అంటే తర్వాత కూడా నాకు చాలామంది ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తున్నావు కదా చిన్న సినిమాలు, ఎందుకు చిన్న సినిమా చేస్తున్నావు అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏముండదు, మళ్ళీ చెప్తాను. కంటెంట్ కొడితే ఎలా ఉంటుందో ఇక్కడ మా వంశీ ప్రూవ్ చేశారు. ఆయన చిన్న సినిమాలు కాదు మంచి సినిమాలను సపోర్ట్ చేస్తున్నారండి. లైక్ కమిటీ కుర్రోలు అవ్వచ్చు, 2018 అవ్వచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన కాయ అవ్వచ్చు.
నిజంగానే వంశీ గారు మీరు గోల్డెన్ హ్యాండ్ అనుకుంటండి. మంచిగా కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. నిజంగానే ఈ మధ్య ఆడియన్ మారారు, ఆడియనే తీసుకుంటున్నారు. ఏంటంటే మాకు ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నదని కాదు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కాదు, కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, సినిమాని ఆదరిస్తారని ఆడియన్ ప్రూవ్ చేశారు. రీసెంట్గా వచ్చిన కా సినిమా అవ్వచ్చు, మా కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, అవ్వచ్చు, మిగతా చాలా సినిమాలు ఈ మధ్యన చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. కమింగ్ టు షర్లాక్ హోమ్స్, పేరు చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనందరికీ తెలిసిన షర్లాక్ హోమ్స్ ఎవరంటే మన చంటబ్బాయి చిరంజీవి గారు. ఆయన తర్వాతే మనకి షర్లాక్ హోమ్స్ లాంటి విషయం తెలుసు. ఆయన తాలూకాగా వచ్చారని చెప్పారు, ఇక్కడ చంటబ్బాయి తాలూకా అని పెట్టారు పేరు. షర్లాక్ హోమ్స్ అని నేను కూడా ఇప్పుడే విన్నాను వీళ్ళ దగ్గర నుంచి. ప్రభావతి గారు, నాగమహేష్ గారు వీళ్ళిద్దరి పేరు నుంచి వాళ్ళ కొడుకు పెట్టారని. ఇంప్రెసివ్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా తక్కువ మన తెలుగులో. అప్పట్లో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత నాకు తెలిసి మళ్ళీ రాలేదు, షెర్లాక్ హోమ్స్ ఒకటే. ఇందాక వంశీ గారు చెప్తున్నారు నాకు వెనిల్ కిషోర్ గారు చేస్తున్నారంటే ఇదంతా కామెడీ సినిమాలో ఉంటుంది అనుకుంటారేమో. లేదు, చాలా సీరియస్ డ్రామా నడుస్తుంది, సీరియస్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని. డెఫినెట్లీ ఆల్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక కామెడీనో లేకపోతే ఇది అని. బట్ ఇప్పుడైతే మనం అది కాకుండా ఇలాంటి ఇస్తున్నామని ముందే చెప్తుంటే డెఫినెట్లీ పీపుల్ రెడీగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలని మీరు తీసుకొస్తున్నందుకు ముందుకు.